People of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic being with the outcast and marginalized. సమాజపు టంచులలో ఉన్నవారితో ఉండుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృపమాకి చెప్పి నీవే అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రస్తుత సమాజంలో టు బీ విత్ ద మార్జినలైజ్డ్, to be with the outcast is a very important aspect of the Christian community. మనము క్రీస్తు వారసులముగా, క్రీస్తు ప్రభుల వారి యొక్క భక్తులముగా నేర్చుకునవలసిన సంగతి ఏంటంటే టు స్టాండ్ విత్ పీపుల్ హూ ఆర్ అవుట్కాస్ట్, టు స్టాండ్ విత్ ద పీపుల్ హూ ఆర్ మార్జినలైజ్డ్ ఇన్ ద సొసైటీ. సమాజపు టంచులలోనికి నెట్టివేయబడినటువంటి జనాంగాలు, ప్రజలు, వారితో నిలబడుట క్రైస్తవుల యొక్క బాధ్యత. మరి అటువంటి మహనీయులు మనకు బైబిల్ గ్రంథంలో అనేక మంది కనబడతారు. మొదటగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తే ఒక భయంకరమైన ఆజ్ఞ జారీ చేయబడింది. ఏమిటిది అని అంటే, ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో ఆ సంస్థానాలన్నిటిలో వాళ్ళను చంపేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేయబడింది. హామాను రాజుతో మాట్లాడి అధికార పత్రికలను రిలీజ్ చేసినాడు. వారు యూదులందరూ ఏ ఏ సంస్థానాలలో ఉన్నారో అక్కడ అంతటికీ ఈ తాకీదులు పంపించినారు. నోటీస్ ఇష్యూ అయ్యింది, పలానా డేట్ ఫిక్స్ చేసినారు. ఆ డేట్న అందరినీ, యూదులందరినీ ఒక్కటే దినం చంపాలా అన్నటువంటి ఆజ్ఞ జారీ చేయబడింది. సమయం లేదు. ఈ సంగతి మొర్దెకైకి తెలిసింది. చాలా దుఃఖపడి, వేదన పడి, గోనపట్ట కట్టుకొని ఏడ్చి కేకలు వేస్తా పోయి రాజా మందిరము ముందర నిలబడినాడు ఆయన. మరి మొర్దెకై ఎస్తేరుకు ఒక సమాచారం పంపించినాడు. ఏమని పంపించినాడు? సూసెను కోట బయట నిలబడి దుఃఖపడుతూ బాధపడతా పంపించినాడు. ఏమని? ఆయన దగ్గర ఉన్నటువంటి షండులు, చెలికత్తెలు వచ్చి మొర్దెకై గురించి చెప్పినారు. అసలు ఏమైంది కనుక్కొని అంటే మొర్దెకై అన్ని సంగతులు చెప్పినాడు. ఇట్లా హామాను చంపడానికి ప్లాన్ చేసినాడు, కాబట్టి నీవు రాజు భార్యవు కదా, ఇప్పుడు రాణివి కదా, యూదుల కుమార్తెవు కదా, నీవు యూదుల పక్షంగా ఇప్పుడు నిలబడాలా అని ఆలోచన చేసి ఆ మాటలన్నింటినీ ఎస్తరుకు చెప్పినాడు. అప్పుడు ఎస్తరు ఇచ్చిన రిప్లై ఏందనంటే, ఎస్తరు మరలా తిరిగి రిప్లై పంపించింది. ఏం పంపించింది? 9వ వచనంలో ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతకకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడినట్టు కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. సో రాజు అనుమతి లేకుండా నేను పోతే చంపుతాడతడు. రాజదండము ఎవరి మీద నిలబడతాదో వాళ్ళ తప్ప అందరూ చనిపోతారు అని, కాబట్టి నేను పోయే ధైర్యం చేయలేనని తప్పించుకోవడానికి ప్రయత్నించింది అని మొర్దెకై అనుకుంటున్నాడు. అప్పుడు మొర్దెకై ఏం ప్రత్యుత్తరం పంపించాడనంటే 12వ వచనంలో ఈ మాటలు చెప్పగానే మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. 12-13 వచనాల్లో, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందునని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పినాడు. నీవు అసలు ఈ యూదులను తప్పించడానికే దేవుడు నిన్ను ఆ రాజగృహంలోకి పంపించినాడేమో, ఈ రాజ్యంలోకి రాణిగా వచ్చినావేమో ఆలోచించుకోమని ఎస్తేరుకు పంపించినాడు. ఎస్తేరు, మొర్దెకై ఇద్దరు ఇప్పుడు చావు అంచులలో నిలబడున్నారు. యూదులు చావు అంచులో నిలబడున్నారు. ఇంకా ద డే ఈస్ బీయింగ్ అరైవ్డ్. ఆ రోజు వస్తాన యూదులందరూ, అన్ని సంస్థానాలలో ఉన్న యూదులు చంపబడతారు. మొర్దెకై, ఎస్తేరు ఇద్దరు నిలబడినారు. అప్పుడు ఎస్తేరు చెప్పింది, 3 దినములు ఉపవాసం ఉండండి. మీరందరూ యూదుల సమాజం అంతా ఉపవాస దినాన్ని ప్రకటించండి. నేను, నా చెలికత్తెలు అందరము మేము ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేద్దాం,
దేవుడు మన పక్షం నిలబడతాడు. నేను రాజు దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడడానికి తప్పక ప్రయత్నిస్తాను అని మాట్లాడుకొని ఉపవాసానికి పూనుకున్నారు. వీళ్ళిద్దరి యొక్క స్టాండ్, దేర్ స్టాండ్ ఫర్ ద మార్జినలైజ్డ్, దేర్ స్టాండ్ ఫర్ ది అవుట్కాస్ట్ కుడ్ సేవ్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ జ్యూస్. యూదులందరి ప్రాణాలను కాపాడింది. ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తల కార్యములలో ఒక పరిస్థితి ఎదురైంది సంఘానికి. ఎవరి గురించి డిస్కషన్ జరుగుతుంది? బర్నబా మరియు పౌలు అనేక సంగతులు బోధిస్తూ ఉన్నారు. యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో, పౌలు అన్యజనులకు అపోస్తలుడు. అన్ని అన్యజనులకు వాక్యాన్ని ప్రకటించడానికి, క్రీస్తును ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలునే ఎన్నుకున్నాడు. మరి సంఘములో సమస్యలు మొదలైనాయి. వాళ్ళ అన్యజనులందరికీ సున్నతి లేకుండా వాళ్ళని మీరు ఎట్లా చేర్చుకుంటారు? వాళ్ళ అన్యజనులు కదా, యూదులు వాళ్ళతో కలసకూడదు కదా. ఈ సంగతుల గురించిన డిస్కషన్ సంఘంలో జరుగుతుంది. అంటే ఈ అన్యజనులందరినీ పక్కకు తోసిపడేసినారు. యూదులు దే థాట్ దట్ దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ అదర్స్ ఆర్ అవుట్ కాస్టెడ్, దే ఆర్ మార్జినలైజ్డ్. వాళ్ళని పక్కకు తోసిపడేసినారు. వాళ్ళకు విలువ ఇవ్వడం లేదు. వీళ్ళు మేము మాత్రమే దేవుని. ఎవడైనా అన్యజనుడు ఈ మతంలో నీకు చేరాలనంటే ఖచ్చితంగా సున్నతి తీసుకోవాలా, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా, ఈ సంగతులన్నీ చెప్తున్నారు వాళ్ళు. దేర్ కేమ్ ఎ క్లాష్ బిట్వీన్ జ్యూస్ అండ్ జెంటైల్స్ ఇన్ ద చర్చ్. జ్యూవిష్ క్రిస్టియన్స్కు, అన్యులకు, యూసి జెంటైల్ క్రిస్టియన్స్, వీళ్ళ మధ్య సమస్య చెలరేగింది. ఏంది అని అంటే, మీరు సున్నతి తీసుకోకుండా మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేము, వి కెనాట్ మింగిల్ విత్ యూ. సమస్య మొదలైంది. పౌలు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాడు. ఏమని కన్విన్స్ చేస్తున్నాడు అని అంటే 15వ వచనంలో, అందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎరుగని, నా నామము ఎవనికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రవక్తల యొక్క మాటను తీసుకొని వచ్చినారు. అన్య దినములలో నేను సమస్తమైన అన్యజనులను తీసుకొని రావటానికి పడిపోయిన దావీదు గుడారాన్ని కడతాను. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద జెంటైల్స్. ఎప్పుడో ప్రవక్తలు కూడా ప్రవచించినారు, అన్యజనులందరినీ నా యొద్దకు, నా నామం పెట్టబడిన అన్యజనులు వారు. ఎట్లా పెడతాం అన్యజనులకు మా దేవుని నామాన్ని? పౌలు డిస్కస్ చేస్తున్నాడు సంఘంతో. దిస్ ఈజ్ ఎ వెరీ హెల్తీ డిస్కషన్. అయితే సరే, మనము ఇప్పుడు పేతురు వకాలత్తు పుచ్చుకున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యో పౌలు గురించి మీరు ఎందుకు చెడ్డగా అనుకుంటున్నారు? పౌలు గురించి మనకు సాక్ష్యం చెప్పినాడు సిమయోను. దేవుడు ఎట్లా పౌలును తన పరిచర్యగా వాడుకుంటున్నాడో ఆ సంగతులన్నీ సిమయోను మనకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు కదా అని వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాడు. 13వ వచనంలో, సహోదరులారా, 12వ వచనంలో, అంతటి సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను విచారించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించనో సిమయోను వివరించి ఉన్నాడు మనకు. అన్యజనులలో కూడా ఒక జనాంగాన్ని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అది చేయడానికి పౌలును ఎట్లా ఎన్నుకున్నాడో దేవుడు సిమయోను మనకి ఎక్స్ప్లెయిన్ చేసినాడు కదా. సో ఫైనల్లీ దే మేడ్ ఎ రెజల్యూషన్. ఏంటంటే, లెట్ us రైట్ ఎ లెటర్. అన్యులకు ఒక ఉత్తరం రాద్దాం మనం. ఏమనంటే, సరే ఈ సున్నతి కథ ఎట్లన్నాయి కానీ మీరు కొన్ని పనులను చేయొద్దండి అని వాళ్ళకు మనం తెలియజేస్తాం. ఏం పనులు చేయొద్దని ఉత్తరం రాద్దాం అనుకున్నారు వాళ్ళకు అని అంటే, 20వ వచనంలో, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. యాకోబు చెప్తున్నాడు, లెట్ us రైట్ ఎ లెటర్ టు దెమ్. మనం వాళ్ళని చేర్చుకోవడానికి
సున్నతే చేయక్కర్లేదు, ఈ సంగతులన్నీ విడిచిపెట్టండి అని ఒక పత్రిక రాద్దాం వాళ్ళకు అని దే మేడ్ అ రెజల్యూషన్. అంటే యాకోబు, పౌలు, బర్నబా వీళ్ళందరూ సమాజపు టంచులలోనికి నెట్టివేయబడిన ఈ అన్యజనుల పక్షంగా ఎట్లా నిలబడుతున్నారు అన్నది మనం చూస్తాం. నవ్ యాజ్ క్రిస్టియన్స్, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఆల్ పీపుల్ హూ ఆర్ మార్జినలైజ్డ్, హూ ఆర్ థ్రోన్ అవుట్ కాస్ట్ ఆఫ్ ద సొసైటీ? ఇది మనం ఆలోచించాలి. సంఘము ఎప్పుడో ఆది అపోస్తలిక సంఘం నిలబడింది అన్యజనుల పక్షంగా. వారిని మనం చేర్చుకోవటానికి అన్ని ఆధారాలు, ప్రవక్తల ప్రబోధాలు, అన్ని ఆధారాలు వాళ్ళు డిస్కస్ చేసి ఫైనలీ దే హ్యావ్ డిసైడెడ్ టు రైట్ ఎ లెటర్. గొంతు పిసికి చంపిన దానిని తినొద్దని, జంతు రక్తము తినకూడదని, మరి విగ్రహారాధన విడిచిపెట్టాలనని, అపవిత్రతను విడిచిపెట్టాలనని మనం వాళ్ళకు లెటర్ రాద్దాము అని సంఘం ఒక నిర్ణయం చేసింది. దే స్టూడ్ ఫర్ ద పీపుల్ హూ వేర్ మార్జినలైజ్డ్. తర్వాత పరిశుద్ధ మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వచనాల్లో మనం చూస్తే ఈ సమాజపు టంచులలోనికి నెట్టివేయబడిన ఇంకొకటి మనకు కనబడతాడు. ఎవడంటే వాడు కుష్ఠవ్యాధి గలవాడు. నాటి సమాజంలో ఈ కుష్ఠవ్యాధి గలవారిని సమాజం నుంచి వెలేసినారు. ఊర్లలో ఉండనిచ్చిన వాళ్ళు కాదు, అడవిలో ఉండాలా. వారి కుటుంబ సభ్యులు వీళ్ళకి పోయి భోజనం ఇట్లా కట్టె పట్టుకొని క్యారీ తీసుకొని ఆడబెట్టాలా. వాళ్ళు తిని మళ్ళీ ఆడబెట్టింటారు. మరుసటి రోజు వచ్చినప్పుడు మళ్ళీ కట్టె పట్టుకొని క్యారీ ఇట్లా తీసుకొచ్చుకోవాలా. అటువంటి వాళ్ళను తగలడానికి కూడా వీల్లేదు. యేసు స్వామి వాడిని తగిలి నువ్వు స్వస్థత పొందినవు పో, ఎవరికి చెప్పొద్దు. అయితే యాజకునికి దగ్గరికి పోయి నీ ఒళ్ళు చూపించి నీకు నయమైందని చెప్పి నీవు మోషే నియమించిన కానుకను దేవాలయంలో చెల్లించి నువ్వు పోనైనా అని చెప్పినాడు. జీసస్ ఈజ్ అవర్ మోడల్. Jesus stood for people who were marginalized, who were thrown out of the society. And what are we towards the people who are marginalized? క్రీస్తు బిడ్డలముగా మనం సమాజపు టంచులలోనికి నెట్టివేయబడిన వారి కొరకు నిలబడాలా, వారి కొరకు పోరాడాలా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. మీరు నా ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థతనియండి. మరొకసారి మేము వాక్యం ధ్యానించే వరకు నీ కృపలో నీవే మాకు అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు తోడైండును గాక. ఆమేన్.